నమస్కారం. ఆధ్యాత్మిక మార్గదర్శనం శుభప్రదం కార్యక్రమానికి స్వాగతం. మన చుట్టూ ఉన్న ప్రపంచంలో ప్రతిరోజు మనం అనేక కొత్త విషయాలు నేర్చుకుంటాం. అలా కొత్త విషయాలు నేర్చుకుని ఆచరణలో పెట్టాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ శుభప్రదం కార్యక్రమంలోకి అడుగు పెడదాం. బుధవారం ఏ దేవతను పూజించాలి, ఎలాంటి నియమాలు పాటించాలి, అలాగే ద్వాదశ రాశుల ఫలితాల గురించి మనకు తెలియజేయడానికి ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ శ్రీ సాగి కమలాకర్ శర్మ గారు, అలాగే జ్యోతిష్య పండితులు డాక్టర్ శ్రీ వావిలాల దామోదర్ శర్మ గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం అండి కమలాకర్ శర్మ గారు. నమస్కారం అండి దామోదర్ శర్మ గారు. బుధవారం బుధవారం ఏ దేవతను పూజించాలి, ఆ దేవత యొక్క శ్లోకాన్ని చెప్పండి. బుధుడు జ్ఞానానికి సంకేతం, గురుడు కూడా జ్ఞానానికే సంకేతం. అయితే ఒకటి లౌకిక జ్ఞానం, ఒకటి ఆధ్యాత్మిక జ్ఞానం అంటాం. లౌకిక జ్ఞానము ఈ లోకంలో బతకడానికి, ఈ లోకంలో వ్యక్తం కావడానికి పనిచేస్తుంది. ఆధ్యాత్మిక జ్ఞానము ఆముష్మిక జీవితానికి, ఆనందప్రద జీవితానికి పనిచేస్తుంది. బుధునికి అధిదైవంగా విష్ణు రూపాలలో మనం హయగ్రీవుని ఆరాధన చేసినట్టుగా శివ రూపాలలో గణపతిని ఆరాధన చేయటం అనేటటువంటిది లక్ష్యం. అంతేకాకుండా హరిహరస్తుడైనటువంటి అయ్యప్పని ధ్యానం చేయటం కూడా మనం ఈరోజు ప్రత్యేకంగా పెట్టుకుందాం. ఈ ముగ్గురులో ఎవరి ధ్యానం చేసినా ఈరోజు విశేషమే కాబట్టి ఏకదంతం మహాకాయం తప్తకాంచన సన్నిభం లంబోదరం విశాలాక్షం వందేహం గణనాయకం మౌంజీ కృష్ణాజనధరం నాగయజ్ఞోపవీతినం బాలేందు శకలం మౌళీ వందేహం గణనాయకం సర్వవిఘ్నహరం దేవం సర్వవిఘ్న వివర్జితం సర్వసిద్ధి ప్రదాతారం వందేహం గణనాయకం. గురుగారు, బుధవారం నాటి పంచాంగాది వివరాలు తెలియజేస్తారా? ఈరోజు స్వస్తి శ్రీ దుర్ముఖినామ సంవత్సరము జ్యేష్ఠ శుద్ధ దశమి ఉదయం 7:43 ఆ తనంతరం ఏకాదశి అంటే తిథిద్వయంతో కూడుకుంటే రోజు. నక్షత్రం చిత్తా నక్షత్రం రాత్రి 8:40 తదుపరి స్వాతి నక్షత్రంతో కూడుకుంటే రోజు. అయితే ఈ రోజు నుండి ప్రభావం తీసుకుంటే ఎక్కువగా 9:40 నుంచి మొదలుకుంటే 11:20 మధ్యలో అమృత ఘడియలతో ముందుకు నుండి విధిగా చెప్పొచ్చు. కాబట్టి ఈ సమయంలో కనుక ఏదైనా శుభ కార్యక్రమాలకు కనుక ముందుకు కనుక వెళ్ళినట్టు మాత్రం అద్భుతమైన రోజుగా చెప్పొచ్చు. ఎక్కువగా ఈరోజు విద్యార్థుల విషయానికి వస్తే మాత్రం బుధుని యొక్క ప్రభావంతో అందరికీ శుభ ఫలితాలతో ముందుకు వెళ్ళినట్టు విధిగా ఉంటుందని ఈ రోజు నుండి గ్రహిస్తున్నట్టు చెప్పొచ్చు. గురుగారు, మీరు ఇందాక గణపతి శ్లోకం చెప్పారు కదా, మరి దాని యొక్క అర్థాన్ని కూడా తెలియచేస్తారా? గణపతి గమ్ అనే శబ్దంతో కూడుకున్నటువంటి వాడు. గమ్ ఆకర్షణ బీజానికి సంకేతం, లం మూలాధారానికి సంకేతం. అందుకే గణపతి ఆరాధన లోపల మంత్రభాగంలో ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతియే వరవరద సర్వజనం మే వశమానయ అని చెప్పేసి చెప్తూ ఉంటాం. ఈ గమ్ బీజం ఉంది కాబట్టే గణపతి అని పేరు. ఎందుకంటే ఆ అక్షరాన్ని ఏదో రూపంలో ఉచ్చరించాలని చెప్పేసి మన వాళ్ళు చెప్పడం వల్ల ఆ స్వామికి ఆ పేర్లే పెడుతూ ఉంటారు. అదేవిధంగా లం అక్షరంతో ఉచ్చరించబడాలి కాబట్టి లంబోదరుడు అని పేరు. ఈ ప్రత్యేకమైనటువంటి స్థితి మనకుంది. మూలాధారంలో లం అనేది మూలతత్వానికి, పృథ్వీతత్వానికి 2 సంకేతాలు. అందుకనే గ లా ఔం అనేటటువంటి కలిపి గ్లౌం అనే శబ్దానికి తీసుకొని వస్తూ ఉంటారు. అందుకని ఈ మూలమైనటువంటి అంశాలను మనం దృష్టిలో పెట్టుకుని ఆలోచన చేస్తే ఈ భూమికి ఉండేటటువంటి ఒక గొప్ప ఆకర్షణ శక్తికి ఈ గణపతి సంకేతం. దాని పేరు మనం గురుత్వ ఆకర్షణ అంటున్నాం. ఈ గురుత్వ ఆకర్షణ శక్తికి ఒక రూపాన్ని ఏర్పాటు చేసేటట్టయితే ఇది గణపతి. భూమి మధ్య భాగంలో ఉబ్బెత్తుగా ఉంటుంది, ధృవాల వద్ద సన్నగా ఉంటుంది. గణపతి కూడా మధ్యలో లావుగా ఉంటాడు, ధృవాల వద్ద సన్నగా ఉంటాడు. ఇటువంటి గణపతిని మన వాళ్ళు ఊహించారు. ఊహించి భూమి ఆకర్షణ శక్తికి రూపాన్ని ఇచ్చినటువంటి గణపతి మనని మొట్టమొదటి నుంచి కాపాడుతుంది ఆయన్నే.
అటువంటి గణపతిని మనవాడు ప్రార్థన చేసి మొదటి పూజలు అందించేవాడు ఒకటి, ఎటువంటి విఘ్నాలు లేకుండా కాపాడేవాడు అనే భావనతోని అనేక రకాల స్తోత్రాలు గణపతి గురించి ఉంటాయి. ఏ పూజ చేసినా, ఏ కావ్యం రాసినా, ఏ పని చేసినా మొదలు గణపతిని తలుచుకోకుండా మొదలుపెట్టడం సాధ్యం కాదని నిర్ణయించుకున్నారు. అందుకే మధ్యలో ఉండేటటువంటి వ్యాసార్థం అనేటటువంటిది ఒకటే కాబట్టి అది ఏకదంతంగా చెప్పబడింది. తర్వాత భూమి అంత భావనతో విపరీతమైనటువంటి శక్తివంతమైనటువంటిది, అన్నిటికన్నా గొప్ప శక్తి గురుత్వం అని అన్నాం కాబట్టి అది మహాకాయం అని చెప్పేసి చెప్పబడింది. వేడి చేసినటువంటి బంగారము వంటి వర్ణం కలిగింది అని చెప్పేసి చూపించబడింది. అట్లాగే ఉదరం లంబంగా ఉన్నది అని, పొట్ట బాగా లావుగా ఉన్నవాడు అని చెప్పేసి, కళ్ళు బాగా పెద్దవి, విశాలాక్షం. అదేవిధంగా నాగయజ్ఞోపవీతినం అని ప్రత్యేకంగా చెప్పారు. ఇందాక మనం మాట్లాడుకున్నప్పుడు భూమి చుట్టూ కేవలం భూమి మధ్యలో ఉండేది కాకుండా భూమి చుట్టూ ఒక విద్యుదయస్కాంత శక్తి కూడా ఉంటుంది. అటువంటి శక్తి ఈ భూమి చుట్టూ ఉంది, విద్యుదయస్కాంత శక్తి. కాబట్టి గణపతి నడుము చుట్టూ పామును కట్టడం అలవాటు, అదే నాగయజ్ఞోపవీతం. అటువంటి స్థితి ఉన్నవాడు గణపతి. అదేవిధంగా మరి భూమికి కూడా తలకు ఉపగ్రహంగా కనిపించేటువంటి చంద్రుడు కాబట్టి వినాయకుడి తల మీద కూడా బాలయందుశకలం మౌళి అన్నారు. ఇందుశకలం చిన్నటి చంద్రుడి యొక్క ముక్క ఉన్నవాడు. బుద్ధి కలగాలన్నా ఇక్కడే పూజ, ఆ బుద్ధి పెరగాలంటేనే అక్కడ హయగ్రీవునికి పూజ. ఈ బుద్ధి పెరగాలంటే బుద్ధిని భార్యగా పెట్టుకున్నవాడు కాబట్టి బుద్ధి సిద్ధి రెండు కలిగినటువంటి ఈ విఘ్నరాజు అయినటువంటి గణపతికి మనం ఈరోజు ప్రార్థన చేయాలి అనేటటువంటి స్థితిని ఆ గణనాయకుడు లంబోదరుడు అయినటువంటి జ్యాయసే అని పేరు కూడా చెప్తారు. జ్యా అంటే కూడా భూమి మధ్యలో ఉండే వ్యాసార్థం. అటువంటి వాడికి మనం నమస్కారం చేయటం అనేటప్పుడు ఈ రోజున ఆ గణపతికి తప్పనిసరిగా నమస్కారం చేస్తూ, ఆ నమస్కారం చేస్తున్న సందర్భంలో తమను పట్టి ఉంచి కాపాడుతున్నటువంటి ఆ గురుత్వాకర్షణ శక్తిని ఆ గణపతి రూపంలో చూసుకుని నమస్కారం చేయగలిగిన వాళ్ళందరికీ కూడా ఆ శక్తి అంతా కూడా ప్రాప్తిస్తూ ఉంటుంది. గురుగారు, మరి ద్వాదశ రాశుల గోచార ఫలితాలను తెలియజేస్తారా? మేషరాశి అశ్విని 4 పాదాలు, భరణి 4 పాదాలు, కృత్తిక 1వ పాదం తీసుకుంటే మేషరాశి ఎక్కువగా చంద్రుడు చిత్తా నక్షత్రం, స్వాతి నక్షత్రంతో కూడుకున్న సమయానికి తులాలగ్నంలో ఉన్నాడు కాబట్టి లగ్నానికి సప్తమంలో చంద్రుడి యొక్క ప్రభావం తీసుకుంటే మేషరాశి వారికి అత్యద్భుతమైన రోజుగా భావించవచ్చు. అందులో వివాహ ప్రయత్నం చేస్తున్నట్టు వారికి మాత్రం అద్భుతమైన విజయ అవకాశాలతో ముందుకు వెళ్తారు. కానీ ఎక్కువగా మైనస్ జరిగేటువంటి నష్టాలు జరిగినట్టు ఎవరికంటే ఈ రియల్ ఎస్టేట్ రంగంలో ఉంటే వారికి మాత్రం కొంతవరకు కడిజాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే దాని యొక్క ప్రభావం, చంద్రుని యొక్క ప్రభావం కూడా ఆ యొక్క రియల్ ఎస్టేట్ రంగం మీద చూపిస్తారు కాబట్టి కొంతవరకు కడిజాగ్రత్తగా ఉండాలి. విద్యార్థుల విషయానికి వచ్చినా కూడా కొంతవరకు కడిజాగ్రత్తగా ఉండినటువంటి కడలో మాత్రం మంచి ఫలితాలతో ముందుకు వెళ్తుంది యథావిధిగా చెప్పొచ్చు. కృతిక 3 పాదాలు, రోహిణి 4 పాదాలు, మృగశిర 2 పాదాలు తీసుకున్న వృషభ రాశి. రాష్ట్రాధిపతి యొక్క ప్రభావం కనుక తీసుకుంటే చంద్రుడు 6వ స్థానంలో ఉన్నాడు కాబట్టి వృషభ రాశి వారికి కూడా అందరికీ శుభఫలితాలతో ముందుకు వెళ్తారు. ఈరోజు అనూహ్యమైన శుభఫలితాలు వినడం, అనూహ్యమైన ధనప్రాప్తి, అనూహ్యమైన ప్రయాణ లాభ సూచన, అన్నింటి విజయ అవకాశాలతో ముందుకు వెళ్తారు. కానీ మధ్యాహ్న సమయంలో మాత్రం కొంతవరకు కడిజాగ్రత్తగా ఉండాలి. చంద్రుడు ఉండేటువంటి యొక్క సమయం ఏంటంటే 2 రోజులన్నర ప్రాయంలో ఉంటాడు కాబట్టి మధ్యాహ్న సమయంలో మాత్రం కొంతవరకు కడిజాగ్రత్తగా ఉన్నట్టు మాత్రం ఈ వృషభ రాశి వారికి మంచి ఫలితాలతో ముందుకు వెళ్తారు. మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర 4 పాదాలు, పునరసు 3 పాదాలు మిథున రాశి. రాష్ట్రాధిపతి యొక్క బుధుని యొక్క ప్రభావం కానీ అదేవిధంగా పంచమ స్థానం నుండి చంద్రుని యొక్క ప్రభావం కనుక తీసుకుంటే ఇక్కడ మాత్రం ఈ మిథున రాశి వారిలో సంతాన విషయంలో మాత్రం కొంతవరకు అసంతృప్తితో ముందుకు వెళ్ళినట్టు విధిగా ఉంటుంది. కాబట్టి కొంతవరకు కడిజాగ్రత్తగా పాటించినట్టు ఇక్కడ మాత్రం మంచి ఫలితాలతో ముందుకు వెళ్తారు. అదేవిధంగా ఉద్యోగస్తులకు కానీ, అదేవిధంగా రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు కానీ, ఇతరత్ర అందరికీ కూడా కొంతవరకు ఇక్కడ జాగ్రత్తగా ఉండాలి. ప్రత్యేకంగా మాత్రం అన్నదాతలు మాత్రం చాలా జాగ్రత్తగా ఉన్నట్టు ఇక్కడ మాత్రం ఈరోజు శుభఫలితాలతో ముందుకు వెళ్తారు. పుష్యమి 4వ పాదం, ఆశ్లేష 4 పాదాలు కర్కాటక రాశి. కర్కాటక రాశి యొక్క ప్రభావం కనుక తీసుకుంటే చతుర్థ స్థానంలో చంద్రుని యొక్క ప్రభావం కనుక తీసుకుంటే కొంతవరకు మానసికమైనటువంటి యొక్క ఒత్తిడి లభించేట సూచనగా చెప్పొచ్చు. అలసరతో కూడుకున్నట్టు విధిగా ఉంటుంది. అదేవిధంగా ఈ పిత్రార్జితమైన యొక్క ఆస్తి విషయంలో కూడా లభించేట సూచన ఉన్నది. కానీ జాగ్రత్తగా ఉన్నట్టు మాత్రం కొంచెం కృషి, గట్టి పట్టుదలతో కనుక ఉన్నట్టు మాత్రమే లభించేట సూచనగా ఉంటుందని కర్కాటక రాశి వారికి చెప్పవచ్చు.
మగ 4 పాదాలు, పుబ్బ 4 పాదాలు, ఉత్తర నక్షత్రం 1వ పాదం తీసుకుంటే సింహరాశి. రాష్ట్రాధిపతి యొక్క ప్రభావం కనుక తీసుకుంటే తృతీయ స్థానంలో ఇక్కడ చంద్రుని యొక్క ప్రభావం కనుక తీసుకుంటే సింహరాశి వారికి కూడా కొంతవరకు మిశ్ర ఫలితాలతో ముందుకు వెళ్తారని చెప్పొచ్చు. ఎక్కువగా ఏంటంటే ఈ ఫైనాన్స్ రంగంలో ఉంటే వారికి మాత్రం కొంతవరకు అనూహ్యమైన యొక్క పరిణామాలు జరిగిన సూచనగా చెప్పొచ్చు. ఈ విదేశీ ప్రయాణంలో ఉన్నటువంటి వారికి కూడా కొంతవరకు అనూహ్యమైన కష్ట నష్టాలు జరిగిన విధిగా ఉంటుంది. కడిజాగ్రత్తతో కనుక ఉండి కనుక అమ్మవారిని కానీ ఇతరత్ర ఈశ్వరుని కానీ ఆరాధించి కనుక ముందుకు కనుక వెళ్ళినట్టు మాత్రం మంచి ఫలితాలతో ముందుకు వెళ్తారని యథావిధిగా చెప్పొచ్చు. ఉత్తరా నక్షత్రం 3 పాదాలు, హస్తా నక్షత్రం 4 పాదాలు, చిత్తా నక్షత్రం 2 పాదాలు తీసుకుంటే కన్యారాశి. కన్యారాశికి ద్వితీయ స్థానం నుండి చంద్రుని యొక్క ప్రభావం కనుక తీసుకుంటే ఇక్కడ చంద్రునికి వే స్థానంలో రావడం, కన్యారాశి రావడం వల్ల దీనికి కొంత ఆర్థికమైన ఇబ్బందులు మాత్రం జరిగేటువంటి సూచనగా చెప్పొచ్చు. ఏ విధంగా ఉన్నా కూడా మానసికమైన సంతృప్తి పొందాలంటే ఆధ్యాత్మికమైన విషయాలతో ముందుకు కనుక వెళ్ళినట్టు మాత్రం మంచి ఫలితాలతో ముందుకు వెళ్తారు. కొందరు ఉద్యోగస్తులు కావచ్చు, వ్యాపారస్తులు కావచ్చు, ఈరోజు మిశ్రమ ఫలితాలతో ముందుకు వెళ్ళే విధిగా కన్యారాశి వారికి ఉంటుందని యథావిధిగా చెప్పొచ్చు. చిత్తా నక్షత్రం 3, 4 పాదం, స్వాతి నక్షత్రం 4 పాదాలు, విశాఖ నక్షత్రం 3 పాదాలు తీసుకుంటే తులారాశి. తులారాశి యొక్క ప్రభావం తీసుకుంటే లగ్నంలో చంద్రుని యొక్క ప్రభావం అంటే సంతోషకరమైనటువంటి ఒక రోజుగా చెప్పవచ్చు. ఆ సంతోషాన్ని ఇంకా ముందుకు వెళ్ళాలంటే మాత్రం చాలా ఓపికతో ఉండాలి. అదేవిధంగా కొంతవరకు వీరికి బంధువులతో కూడుకున్నటువంటి యొక్క మానసికమైన ఒత్తిడి లభించేటువంటి సూచనగా చెప్పవచ్చు. ఆ విషయాలలో కనుక కడిజాగ్రత్త కనుక పాటించినట్టు కడలు మాత్రం మంచి ఫలితాలతో ముందుకు వెళ్తారని తులారాశి వారికి చెప్పవచ్చు. విశాఖ 4వ పాదం, అనురాధ 4 పాదాలు, జ్యేష్ఠ 4 పాదాలు తీసుకుంటే వృశ్చిక రాశి. వృశ్చిక రాశికి ఏ స్థానం ఉంటే చంద్రుని యొక్క ప్రభావం తీసుకుంటే అనూహ్యమైన యొక్క ఖర్చులతో ముందుకు వెళ్ళే విధిగా ఉంటుంది. కొంతవరకు ఆరోగ్యపరమైన విషయాలలో కూడా జాగ్రత్తగా ఉండవలసిన రోజు, ప్రయాణాల విషయంలో కూడా జాగ్రత్తగా ఉండవలసిన రోజుగా చెప్పొచ్చు. ఈ వృశ్చిక రాశి వారు మాత్రం ముందుకు వెళ్ళాలి అంటే మాత్రం ఇంకా ఈశ్వరుని ఆరాధించి కనుక ముందుకు కనుక వెళ్తే మంచి ఫలితాలతో ముందుకు వెళ్తారు. మూలా 4 పాదాలు, పూర్వాషాఢ 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదం తీసుకుంటే ధనస్సు రాశి. ధనస్సు రాష్ట్రాధిపతి యొక్క గురువు యొక్క ప్రభావమే కానీ, ఏకాదశ స్థానంలో ఉంటే చంద్రుని యొక్క ప్రభావమే కానీ అద్భుతమైన విజయావకాశాలతో ముందుకు వెళ్ళే రోజుగా చెప్పొచ్చు. ప్రాతకాలం నుంచి మొదలుకుంటే సాయంకాలం వరకు అన్ని రంగాల నుండి వారికి అత్యంతమైన శుభ ఫలితాలతో ముందుకు వెళ్ళే విధిగా ధనస్సు రాశి వారికి చెప్పొచ్చు. ఉత్తరాషాఢ నక్షత్రం 3 పాదాలు, శ్రవణ నక్షత్రం 4 పాదాలు, ధనిష్ఠ నక్షత్రం 2 పాదాలు తీసుకుంటే మకర రాశి. మకర రాష్ట్రాధిపతి యొక్క ప్రభావం తీసుకుంటే దశమ స్థానం యొక్క చంద్రుని యొక్క ప్రభావం తీసుకుంటే దగ్గర దాకా వచ్చి దూరం పోయేటువంటి విధిగా ఉంటుంది. అంటే కొంత అసంతృప్తికి లోను కాకుండా ముందుకు కనుక వెళ్ళినట్టు మాత్రం విజయావకాశాలతో ముందుకు వెళ్తారు. ఒకవేళ లేకున్నా కూడా నష్టాలు జరగకుండా ఉండడానికి కడిజాగ్రత్తలు కనుక పాటించినట్టు కడల మాత్రం మంచి ఫలితాలతో ముందుకు వెళ్తారు. ధనిష్ఠ నక్షత్రం 3, 4 పాదాలు, శతభిషం 4 పాదాలు, పూర్వభాద్ర నక్షత్రం 3 పాదాలు తీసుకుంటే కుంభరాశి. కుంభరాష్ట్రాధిపతి యొక్క ప్రభావం తీసుకుంటే భాగ్యస్థానం యొక్క చంద్రుని యొక్క ప్రభావం కనుక తీసుకుంటే అన్నింటా విజయావకాశాలతో ముందుకు వెళ్తారు. ప్రయాణ లాభ సూచన, అనూహ్యమైన యొక్క ధనప్రాప్తి, అత్యంతమైనటువంటి యొక్క శుభ ఫలితాలు జరిగినట్టు యొక్క విధిగా ఉంటుంది. కానీ ఏ విధంగా జరుగుతున్నా కూడా ఒక విద్యార్థుల విషయానికి వస్తే మాత్రం కుంభరాశిలో ఉన్నటువంటి యొక్క వారికి మాత్రం కొంతవరకు అసంతృప్తికి లోనైనటువంటి విధిగా ఉంటుంది. కడిజాగ్రత్తగా ఉండి ఆ యొక్క అమ్మవారిని కానీ, సరస్వతి అమ్మవారిని కానీ, ఈశ్వరుని కానీ ఆరాధించినట్టు మాత్రం మంచి ఫలితాలతో ముందుకు వెళ్తారు. పూర్వభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర 4 పాదాలు, రేవతి 4 పాదాలు తీసుకుంటే మీనరాశి. మీనరాశికి అష్టమ చంద్రుని యొక్క ప్రభావం చూపిస్తుంది కాబట్టి కొంతవరకు ప్రయాణాల విషయంలో కానీ, ఆర్థికమైనటువంటి విషయాలలో కానీ కడిజాగ్రత్తగా పాటించినటువంటి యొక్క ఎడల మాత్రమే శుభ ఫలితాలతో ముందుకు వెళ్తారు. ఏ విధంగా చూసినా కూడా మీనరాశి వారికి మాత్రం మిశ్రమ ఫలితాలతో ముందుకు వెళ్ళే రోజుగా ఈ రోజు ఉన్నదని యథావిధిగా చెప్పవచ్చు. గురుగారు, మరి బుధవారం నాడు పాటించాల్సిన నియమాల గురించి తెలియజేస్తారా? బుధవారం బుధునికి సంబంధించిన వారము అని చెప్పేసి ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగానే శరీరంలో నర్వస్ సిస్టానికి బుధుడు సంకేతంగా ఉంటాడు. షార్ప్నెస్ అనేటటువంటిది బాగా ఉన్నప్పుడే లౌకికమైన ప్రజ్ఞ బాగా పనిచేస్తూ ఉంటుంది.
ఆ షార్ప్నెస్ని బాగా పెంచుకునేందుకు అవసరమైనటువంటి ఈ గణపతి ఆరాధన, హయగ్రీవ ఆరాధన, పెసలను మనము మొలకెత్తిన పెసలను ఆహారంగా స్వీకరిస్తూ ఉండటం, కూరగాయలకు సంబంధించినవి గ్రీన్ అవి దానం బాగా చేసుకుంటూ ఉండటం, ముఖ్యంగా కూరగాయల దానము, ఈ పెసల దానము ఇటువంటివి ఈరోజు చాలా శ్రేష్టమైనటువంటివి కాబట్టి గ్రీనరీ కనిపించేటటువంటివి అవన్నీ చేసుకుంటూ ఉండటం. అట్లాగే స్వీకరించే విధానంలో కూడా ఆ కూరగాయల సూపు లేకుంటే కూరగాయలను డైరెక్ట్గా తినటము చేస్తూ ఉండటం వల్ల శరీరం శక్తివంతమై ఈ ఇందాక అన్నటువంటి షార్ప్నెస్ కనపడుతూ ఉంటుంది. నర్వస్ సిస్టమ్ సరిగ్గా కనుక ఎప్పుడైతే లేదో మనం లోకంలో వ్యవహరించే విధానం స్పష్టంగా ఉండదు, అది జాగ్రత్త అవసరం. అందుకని ఆరాధన విషయంలో కూడా తప్పనిసరిగా హయగ్రీవ ఆరాధన బాగా చెప్తూ ఉంటాం, దాంతోపాటు గణపతి ఆరాధన విశేషంగా చెప్తూ ఉంటుంటాం. ఈ రోజున జ్యేష్ఠ శుక్ల దశమిగా చెప్పబడుతున్నటువంటి ప్రత్యేకంగా దశపాపహర దశమి అని ఈ రోజున ప్రత్యేకంగా చెప్పడం జరిగింది. ఆశ్వీజ మాసంలో వచ్చే దశమి విజయదశమిగా చెప్పబడతాము, అది కూడా 10 రోజుల పండుగ, పాడ్యమి నుంచి దశమి వరకు. ఇక్కడ కూడా జ్యేష్ఠ మాసంలో కూడా పాడ్యమి నుంచి దశమి వరకు ఏదో పూజ చేసుకోవాలని చెప్పేసి 10 రకాల పాపములను హరించేటటువంటి దశమిగా ఇది పూజించబడుతూ ఉంటుంది. ఈ కాలంలో అన్ని విలుప్తం అయిపోయిన తర్వాత మనం ఏ రోజు ఏం జరుగుతున్నామో అనే విషయం మనకు పూర్వ పుస్తకాలు చూసుకుని తెలుసుకోవాల్సిందే తప్ప అంతకన్నా గొప్పవి ఇవి. ఈ రోజున ప్రత్యేకంగా గంగావతరణం కూడా చెప్పబడింది. అయితే వైశాఖ శుద్ధ సప్తమి నాడే చెప్పబడేటువంటి గంగావతరణం మళ్ళీ జ్యేష్ఠ మాసంలో శుద్ధ దశమి నాడు హస్త నక్షత్రం బుధవారం కూడా కనుక ఉండేటట్టయితే మన గంగావతరణం చాలా విశేషం జరిగింది అని చెప్తూ ఉంటారు. ఈ రోజున హస్త వెళ్ళిపోయింది కానీ బుధవారం కుదిరింది, దశమి కుదిరింది కాబట్టి ఈ రోజున ప్రత్యేకంగా ఏం చెప్పారంటే గంగకు పూజ చేయండి, గంగలో స్నానం చేయండి. ఎక్కడ స్నానం చేసినా గంగే యమునే చేవా గోదావరి సరస్వతి అని నమస్కారం చేసుకుంటూ ఆ నీటిలో స్నానం చేసుకుంటూ ఉంటాం. శుద్ధి చేసుకునే ప్రక్రియ లోపల మనము ఏ నదిలో స్నానం చేసినా విశేషంగా చెప్పబడింది, గంగలో స్నానం చేస్తే మరీ విశేషం అన్నారు. కాశీలోని దశాశ్వమేధ ఘట్టంలో కనుక స్నానం చేస్తే ఈరోజు ఇంకా విశేషంగా చెప్పబడింది. అందుకని దీనివల్ల శరీరంలో ఉండేటటువంటి బాహ్యమైనటువంటి దోషాలకన్నిటికీ కూడా నివారణ ఏర్పడుతూ ఉంటుంది. జలము ప్రవాహ జలం శక్తివంతమైంది కాబట్టి ఆ శక్తివంతమైన జలం మధ్యలోపల స్నానం చేస్తే అంతర్గతంగా ఏర్పడే, అట్లాగే చేస్తూ కాదు ఆ ప్రవాహాన్ని చూస్తూ జపం చేస్తే అంతర్గతంగా ఏర్పడుతున్నటువంటి ఏ జాడ్యం అయితే ఉంటుందో ఆ జాడ్యం ఆ నీటి ప్రవాహంలాగా వెళ్ళిపోయి మనము అడుగునకు మలినాలు వెళ్ళిపోవటం, పైకి తేలిపోవటం అనేది ఏర్పడుతుంది అని చెప్పేసి చెప్తూ నమో భగవత్యై దశపాపహరాయై గంగాయై నారాయణ్యై రేవత్యై దక్షాయై శివాయై అమృతాయై విశ్వరూపిణ్యై నందిన్యై తే నమో నమః ఓం నమ శివాయై నారాయణ్యై దశహరాయై గంగాయై నమో నమః అనేటటువంటి భావాలను ఆ నామాలను ఉచ్చరిస్తూ చెప్పండి అని కూడా చెప్తూ ఉంటుంటారు మన వాళ్ళు. అందుకని గంగా పూజ, గంగావతరణ భావన, దశపాపహరాలని తీసిపారేసేటటువంటిది ఈ ప్రత్యేకమైన రోజున గంగా నదికి లేదా జలానికి చుట్టుపక్కల ఏదైనా ప్రవాహ జలం ఉంటే ప్రవాహ జలంలో స్నానం కానీ, కనీసం మన ఇంట్లో స్నానం చేసినప్పుడైనా కానీ గంగను స్మరిస్తూ ఈరోజు స్నానం చేయడం, శరీరాన్ని శుభ్రం చేసుకోవడం చాలా శ్రేష్టంగా మనకు ఉన్నటువంటి ధర్మశాస్త్ర గ్రంథాలు తెలియజేస్తున్నాయి. అటు దైవ పూజ, ఇటు శారీరక శుద్ధి, ఈ శుద్ధి ప్రక్రియకి ఈ లోకానికి వచ్చాం కాబట్టి ఆ శుద్ధిని చేసుకొని లోకానికి మరింతగా వినియోగపడేందుకు ఇవన్నీ మార్గాలుగా మనకు ఉపకరిస్తూ ఉంటాయి. ధన్యవాదాలు గురువుగారు, చాలా చక్కటి విషయాలు తెలియజేశారు. ధన్యవాదాలండి, నమస్కారం అండి. చూశారు కదండి, బుధవారం రోజు ఏ దేవతను పూజించాలి, ఎలాంటి నియమాలు పాటించాలి, అలాగే ద్వాదశ రాశుల గోచార ఫలితాలను తెలుసుకున్నాం కదా. ఇది ఇవాటి ఆధ్యాత్మిక మార్గదర్శనం శుభప్రదం కార్యక్రమం. రేపటి ఆధ్యాత్మిక మార్గదర్శనం శుభప్రదం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.